నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరిగొచ్చారు. ఫ్లోరిడా పాన్ హ్యాండిల్లోని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో డ్రాగన్ క్యాప్సూల్స్ నుంచి సురక్షితంగా బయటకొచ్చేశారు. 8 రోజుల పరిశోధన కోసం వెళ్లి దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వారు ఈరోజు తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమి మీదకి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. వారందరికీ ఘన స్వాగతం పలికారు. డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండింగ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఈ మిషన్ ఎందుకు ఆలస్యమైంది, ఎటువంటి కారణాలు ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి ఈ మిషన్ 8 రోజుల్లోనే పూర్తి కావాలి. సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలలకు పైగా స్పేస్ స్టేషన్లోనే గడపాల్సి వచ్చింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సునీత తిరిగి భూమి మీదకు చేరుతుందా, అది ఇప్పట్లో సాధ్యమవుతుందా, అంతరిక్షంలో ఉన్న సునీత ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది, ఆమె ఆరోగ్యానికి ఏమైనా సవాళ్లు ఎదురవుతున్నాయా అనే ప్రశ్నలు అందరి మదిలో మెదిలాయి. కానీ ఎటువంటి సమస్యలు లేకుండా నింగికి వెళ్ళిన వారంతా సురక్షితంగా భూమి మీదకి చేరుకున్నారు. గతంలో కూడా పలుమార్లు సునీత విలియమ్స్ సహా ఇతర వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. అక్కడి నుంచి జాగ్రత్తగా తిరిగొచ్చారు. అయితే ఈసారి ప్రయాణం మాత్రం చాలా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే గతంలో వీరి ప్రయాణం ఖరారైన వాహక నౌక సామర్థ్యంపై అనుమానాలు ఉండటంతో వారు భూమిపైకి వచ్చేందుకు సాహసించలేదు. దీంతో 9 నెలల వారు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఈసారి పూర్తి జాగ్రత్తలు తీసుకొని డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని పంపించారు. ఇందులో సునీత విల్మోర్ భూమిపైకి రావాల్సి ఉంది. కానీ సాంకేతిక లోపాలతో నౌక భూమి మీదకు రాలేకపోయింది. అంతరిక్ష కేంద్రం నుండి తిరుగు ప్రయాణం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అన్నీ అనుకున్నట్లు జరిగినా చివరి క్షణం వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే వ్యోమగాములు జాగ్రత్తగా భూమిపైకి అడుగు పెడతారు. గతంలో భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లా కూడా భూమిపైకి తిరుగు ప్రయాణంలో వ్యోమ నౌక కుప్పకూలడంతో ప్రాణాలు వదిలారు. అలాంటి సమస్యలు లేకుండా నాసా అన్ని చర్యలను తీసుకొని వ్యోమగాములను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఇకపోతే భూమిపైకి వచ్చినా కూడా వ్యోమగాములు నేరుగా ఒకేసారి భూ వాతావరణంలోకి రావడం ప్రమాదకరం. అందుకే వారికి ఒక ప్రత్యేకమైన కృత్రిమ వాతావరణ పరిస్థితులను సృష్టిస్తారు. అక్కడ వివిధ వైద్య పరీక్షలు చేసి అనంతరం సహజ వాతావరణంలోకి తీసుకొస్తారు. ఏది ఏమైనా నాసా ప్రయత్నం ఫలించడంతో ప్రపంచం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు.